పుత్రి పార్వతి తపస్సుని వేషంలోనా? అవును పితాశ్రీ, తమరి ఈ పుత్రిక తపస్సు చేయగోరుతోంది. పుత్రి, నేను నీ ఈ వేషాన్ని చూడలేను. నీ కోరిక వినలేకుండా ఉన్నాను. తండ్రి అయ్యుండి కూడా తమరే నా మనసు తెలుసుకోలేకపోతే ఇంకెవరికి చెప్పుకోను. నన్ను తపస్సు చెయ్యనియండి పితాశ్రీ. కామదేవుడు భస్మం అయిన తరువాత ఇక శివారాధనకు అర్థమే ఉందమ్మా. అంత వ్యర్థమే. నా మాట విను. నీకోసం ఎవరైనా మంచి వరుణ్ణి వెతికి నీకు వివాహం చేస్తాను. వద్దు పితాశ్రీ, వద్దు. ఇలాంటి కఠిన కఠోర శబ్దాలు వినడమే నా పాలిట పాపం. నేను జన్మ జన్మాలకు సదాశివుని పతి రూపంలో ఎప్పుడో స్వీకరించాను. ఇక అన్యులెవరి గురించి ఆలోచించడము, పేరు వినడము నా ధర్మానికి స్వభావానికి విరుద్ధమే. పార్వతి, నీ ఆవేశం కాస్త తగ్గించు. అంతేకాకుండా తల్లిదండ్రుల గౌరవాన్ని కూడా నిలబెట్టు. నీ మాటలు, నీ ధోరణి అన్నీ నీ వయసుకు చాలా మించినట్లుగా ఉన్నాయి. నేనేం చేశానమ్మా? ఇంతవరకు ఇంకా ఏమీ చెయ్యలేదు. కానీ ముందు ముందు నీవు చేయదలుచుకున్నది అది ఉచితమేనా? నీవు రాజకుమార్తెవు. రాజభవనంలో, రాజప్రాసాదంలో నీవు పుట్టి పెరిగిన దానివి. శివుని కోసం శివారాధన, తపస్సు చెయ్యడానికి అనుమతి నీకు నేను ఎన్నడూ ఇవ్వలేను. నేను నీ కోమల శరీరాన్ని తపోజ్వాలలలో ఎన్నటికీ బలి కానివ్వను. ఎన్నటికీ బలి కానివ్వను. ఒక రాజకుమారివై ఉండి ఎవరో యోగిపై ఇటువంటి అనుబంధం పెంచుకోవటం అనేది మన కుటుంబానికి శోభ కలిగిస్తుందా? ఇందులో తలవంపులే ఉంది. ఉంది. కోమలి రాకుమారికి కఠోరుడు యోగిపై ప్రేమ ఎన్నడూ కనీ విని ఎరుగం. నేటిదాకా జరగనిది భవిష్యత్తులో జరిగితే అది అనుచితమని ఏ ఋషి చెప్పాడు, ఏమని అన్నాడు? తర్కం బాగా నేర్చావు పార్వతి. నాకు ఉచితం అనిపిస్తే దాన్ని నిరూపించే ప్రయత్నించడం తర్కం అనిపించుకోదు. మైనాక, నీవు నీ తల్లి ఇద్దరూ శాంతించండి. మొండితనం, కోపం ద్వారా మనం ఏ నిర్ణయానికి చేరుకోలేము. నేను నిశ్చయించాను. పార్వతికి తపస్సు చేయడానికి అనుమతిస్తాను. పితాశ్రీ, పితాశ్రీ, తమరి నిర్ణయం బాగా ఆలోచించే చేశారా? నీవి ప్రశ్న నన్ను బాగా ఆలోచించే వేశావా? తమరు నా ఏ అభిప్రాయంతోనూ ఏకీభవించరాయే. ఇక నాకు సెలవివ్వండి పితాశ్రీ. లేదమ్మా, నేను నిన్ను ఒంటరిగా వెళ్లేందుకు అనుమతించను. జయ, విజయలు కూడా నీ వెంట వస్తారు. ఇక నాకు సెలవివ్వమ్మా. పార్వతి, నా చిట్టి తల్లి, నా చిట్టి తల్లి. ఈ స్థలం బాగుంది. ఇది శాంతంగా, ప్రశాంతంగా ఉంది. ఈ స్థలం రమణీయంగా ఉంది. ఇలాంటి చోట ఏకాగ్రతతో తపస్సు చేయవచ్చు. నేను ఇక్కడే కూర్చుని తపస్సు చేస్తాను. ఇక్కడ తపస్సు చేస్తావా? ఒంటరిగా? ఇంత ఘోర ఏకాంతంలోనా? నిర్మానుష్యమైన ఈ చోట నీకు భయం వేయదా? ఎటువంటి భయం? ఎవరిని చూసి భయం? విధాత రక్షిస్తాడుగా. లేదు పార్వతి, మేము నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళలేము. మేము మహారాజుకి, మహారాణికి ఏం చెప్పాలి? ఈమె చెప్పిన సమాధానమే వారికి చెప్దాం. అడగని, ఎందుకు వెళ్ళింది, ఎలా ఒంటరిగా వదిలి వచ్చారని. చూడండి, మీ మొండితనం బాగాలేదు. మీ మొండి పట్టు సముచితమా?
మీరిద్దరూ ఆవేశపడి లాభం లేదు. నా కర్తవ్యం నిర్వర్తించనివ్వండి. ఆవేశంతో కర్తవ్యం పూర్తి కాజాలదు. ఇక మీరిద్దరూ వెళ్ళండి. కాస్త ఆలోచించు పార్వతి. ఈ ఏకాంతంలో నిన్నొంటరిగా వదిలి ఎలా వెళ్తాం? మనసులో శంకలు కలుగుతాయి. మీరిద్దరూ అబలలే కాక ఇక నన్ను కూడా అబలం చేస్తున్నారు. నేను చెప్పానుగా నేనిక్కడికి తపస్సు చేయవచ్చానని. అందుకై నిర్భయత్వం, దృఢత్వం, సంకల్పాలు అవసరమవుతాయి. ఇక వెళ్ళండి ఇద్దరు. మా మనసు ఒప్పదు పార్వతి. మనసు మాట వినకండి, బుద్ధిని ఉపయోగించండి. శివారాధనను చేసే వాళ్లకు ఏ భయమైనా కలుగుతుందా? శివుడు నాతో ఉంటారు. మీరు నిశ్చింతగా వెళ్ళండి. అయితే నీ ఇష్టం. కానీ అప్పుడప్పుడు మేము నీ గురించి కనుక్కుంటూ ఉంటాం. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివుడు శివుడు శివుడు. ఎవరి శివుడు? ఇతగాడి కోసం నాన్నగారు పార్వతికి అతన్ని ఆరాధించ అనుమతించారే. నాన్నగారికి ఏమైంది? ఒక రాజకుమారువై ఉండి ఎవరో యోగి పట్ల ఇటువంటి అనురాగ సంబంధం మన రాజకుటుంబానికి శోభస్కరమేనా? కాదు, ఇదే మాత్రం శోభస్కరం కాదు. బూడిద రాసుకునే వీడు పార్వతి భర్త కావటానికి అర్హుడు కాదు. కాదు, నేను ఇదే నిశ్చయించాను. పార్వతి తపస్సుకు అనుమతి ఇవ్వాల్సిందే. ఎందుకు ఎందుకు ఇవ్వాలి అనుమతి? ఇలాంటి ప్రశ్నలు పుత్రుడు తండ్రిని అడగరాదు. మరి ఎలాంటి ప్రశ్నలు అడగాలి? పితాశ్రీ, తమరు నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందే. చెప్పండి, ఎవరు ఈ శివుడు? ఎంత గొప్పవాడే ఈ శివుడు? ఇతడి కోసం మా సోదరి పార్వతి కఠోర తపస్సు చేయవలసి వస్తుందే ఎవరు చెప్పలేరా? సత్యమేమిటి? తథ్యమేమిటి? ఎవరి శివుడు? ఈ శివుడు, ఈ శివుడు, ఈ శివుడు.
మైనాకా 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 ఎవరు నీవు? నేనా? నీవు వెతుకుతున్నది నన్నే. నా కోసమే నీవు తప్పిస్తున్నది. లేదు లేదు, నేను తప్పించడం లేదు. నాకేం అవసరం నిన్ను వెతకడానికి? అవసరం ఉందిలే. చెప్పానుగా లేదని. స్వయంగా నిన్ను నీవే మోసగించుకోకు. ఏమిటి నీ మొండితనం? అసలు నీవెవరు? నేను నీ అంతరంగంలో ఉండవలసిన వాణ్ణి, కానీ ఇప్పుడు బయటే ఉండాల్సి వస్తోంది. శబ్దజాలంలో నన్ను పడేయకు. నీవెవరో చెప్పు. నీవెవరో నాకు బాగా పరిచయమేలే. నీవు తెలుసుకో నేనెవరో. నేను శివతత్వాన్ని. అయితే నేనెవరో నీకు తెలుసు. నేనెవరో చెప్పుకో. నీవు అజ్ఞానానివి. శివతత్వమా? నీకు నేను అజ్ఞానమని తెలిస్తే దూరంగా పో. నీకు నేనంటే భయం లేదా? దుర్బలుణ్ణి చూసి భయం ఎందుకు? దుర్బలున్నా? నేను దుర్బలున్నా? నీకు నా శక్తి తెలియదులాగుంది. నేనే గనక ఏ వ్యక్తి మనసులోనైనా తిష్ట వేస్తే క్షణకాలంలో లక్షల మందిని మృత్యువు ముఖంలోకి నెట్టి వేయగలను. నా దయ వల్లనే హింస రక్తపు టేరుల్ని ప్రవహింపజేస్తుంది. కుటుంబాలని రాజ్యాలని తనలో ముంచెత్తుతుంది. నా చరణాల ఆశ్రయం పొందడం వల్లనే ఈర్ష్య, దుర్బుద్ధి, దుర్భావన, దుష్టత్వము, యుద్ధ, క్రయ, వివాద, శత్రుత్వాలను జనింపజేస్తుంది. నా లోపల గనక ద్వేషాగ్ని రగిలినట్లయితే ఒక మనిషి రెండో వాడి ప్రాణాలు తీయడానికి వెనుకాడాడు. నాలో ఉత్పన్నమైన అసత్యం, కపటం నగ్నంగా నాట్యమాడితే సమస్త జగత్తు కంపిస్తుంది. నీవు నన్ను దుర్బలుడంటావా? నీవు ఇదంతా చెయ్యగలవా? ఇలాంటి వినాశ కార్యాలు చేసినందుకు గర్వించటం కాదు, సిగ్గుపడాలి నీవు. నేను అలాంటి పనులు చెయ్యలేను. అలా చేయటం నాకు ధర్మం కూడా కాదు. మరి నీవు చేయగలిగిందేమిటి? నేను ప్రతి వారి మనస్సులోనూ శాంతి, ప్రేమ, సత్యము ఇంకా అహింసా నదులను ప్రవహించేలా చేసి వారికి సుఖమయము, శాంతిమయము, ఎంతో ఆనందదాయకము అయిన జీవితం ఇవ్వగలను. అజ్ఞానంతో కూడిన నీ అహంకారపు అంధకారం నుంచి బహుదూరంగా ఉంచి మనుషులందరికీ నూతన జ్యోతిని ప్రసాదించగలను. అది జీవితాన్ని ధన్యము, దాన్ని కృతార్థము చెయ్యగలదు. నా శక్తి వినాశకారి కాదు, రచనాత్మకమైనది. చాలు చాలు. భూమిలోని మానవులను చూస్తే రచనాత్మక శక్తి యొక్క దుష్పరిణామాలన్నీ కనబడుతున్నాయి. నీకు కనిపిస్తున్న దుష్పరిణామాలన్నీ నా రచనాత్మక శక్తి వల్ల కాదు, నీ యొక్క వినాశక శక్తి వల్లనే. నేనెల్లప్పుడూ ఆత్మ సౌందర్య సృష్టిని చేశాను. మనిషి సౌందర్య ప్రేమను, సృజనాత్మకతనే సర్వదా సమర్థిస్తాడు. నేను చేసేది అదే. నీవు దుష్టుడివి, నీచుడివి, పిరికి పొందవు. నీవు గనక నా మార్గానికి అడ్డొస్తే నేను నిన్ను సర్వనాశనం చేస్తాను. అది నీ తరం కానే కాదు. క్రోధంతో నన్ను నిందించటం కూడా నీ అజ్ఞానాన్నే సూచిస్తోంది. అలా నిందించి నీవే దౌష్ట్యం చేస్తున్నావు. పైగా దుష్టుణ్ణి నేనా? నీ సోదరి పార్వతి యొక్క శివారాధన అనే
సదుద్దేశ్యం పట్ల అసంతుష్టుడివి నువ్వు. పైగా నీచుణ్ణి నేను. శివుడి భక్తిని చూసి భయపడేది నీవు. ఆయన పిరికి పందను నేను. తప్పుడు ఆలోచనలు, మాటలు, చేతలు నీవే. అందుకే పరిణామాలు కూడా వికటిస్తాయి. అందువల్లనే నీ పేరు అజ్ఞానమే. నోరు ముయ్యరా వాచాలుడా! నా ఆలోచన, మాటల, చేతల గురించి మాట్లాడడానికి నీవెవరు? ఎవరిచ్చారు నీకు ఈ అధికారం నా గురించి అంచనా వేయడానికి? నా సోదరి పార్వతి గురించి మాట్లాడడానికి నువ్వెవరు? మాట్లాడలేం దుష్టుడా! నేను దుష్టుణ్ణి కాను, ఇష్టుణ్ణి. చెప్పానుగా, నా యొక్క మూలస్థానం నీ అంతరంగమని. కానీ అది సంభవించేది ఎప్పుడంటే నీవు జ్ఞానానివైనప్పుడే. ఎప్పుడైతే అహంకారంలోని నిన్ను కమ్మివేసి గాఢాంధకారంలోకి తోసివేస్తుందో అప్పుడు నీవు జ్ఞానానివి కావు, అజ్ఞానానివైపోతావు. ఆ తరువాత నేను నీలో ఉండలేను. ఇక వెలుపలికి వచ్చేస్తాను. ఓ అధమా! నేను అహంకారంతో, అంధకారంతో నిండి ఉన్న అజ్ఞానాన్ననే సాహసం నీవెలా చేయగలిగావు? తెలుసా నీకు? నేనేది తలచినప్పటికీ, చెప్పి చేసినప్పటికీ అదంతా రీతి నీతులతో కూడినటువంటిదే. ఇదే ఆ అహంకారం, ఇదే ఆ అంధకారం, మరి ఇదే ఆ అజ్ఞానం. వీటి వల్లనే జగతిలో అశాంతి వ్యాపిస్తోంది. అందువల్ల ఓ అజ్ఞానమా, నీలోని ఈ ఆను చెరిపివేయి, తుడిచివేయి, దాన్ని ఖండించివేయి దీన్ని. అప్పుడే నేను నీలో ప్రవేశించగలుగుతాను. ఛా! లోపలికి వస్తాడట. ఎందుకు రానివ్వాలి నిన్ను నాలోకి? పెద్ద శివతత్వం అంటాడు. ఎవరిని ఏది ఆలోచించనివ్వడు, ఏ పని సరిగ్గా చెయ్యనివ్వడు. పోయి ఇంకా నీ శివుడిలో కలిసిపో. శివుడిలోనే సర్వ జగత్తు ఇమిడిపోయి ఉంది. ఇప్పుడు శివుణ్ణి జగతిలో వెలయించాలి. ఇక నేనేమో నీలో. నా వెంట పడ్డావేం? ఎందుకు నాలో నీవు కలవడం? నీవెవరు? ఏముంటుంది నీ ఈ శివతత్వంలో? శక్తి ఉంటుంది, మహాశుభకరమైన శక్తి. ప్రకాశం ఉంటుంది. అది సంపూర్ణ అంధకారాన్ని రూపుమాపుతుంది. ఈ శక్తి, ప్రకాశము ఎక్కడుంటాయి? మనస్సులో, ఆత్మలో, ఇంకా బుద్ధిలో కూడా. అక్కడికి వెళ్ళి ఉండటం వల్ల ఏమవుతుంది? సద్భావన, సద్వర్తన, ఇంకా సద్బుద్ధి జాగృతమవుతాయి. ఇంకా ఏమవుతుంది ఆ జాగృతి వల్ల? ఆత్మ శుద్ధమై మనస్సు నిర్మలమవుతుంది. ఇక బుద్ధి సదా లోక కళ్యాణాన్నే కోరుకుంటుంది. ఇదంతా జరిగిన పిదప ఏమవుతుంది? ప్రాణంలో శివతత్వం నెలకొన్న తరువాత ఆ మనిషి ఎవరి శ్రద్ధాభక్తులకు కూడా హాని కలిగించడెప్పుడు. తనే శ్రేష్ఠుడనని, ఇతరులంతా నికృష్టులని కూడా భావించడు. అంతేకాక పవిత్రోద్దేశంతో జపతపాలను నిరంతరం కొనసాగించే సాధకుల యొక్క మార్గానికి అడ్డు రానే రాడు. అందరి మంచిని కోరుతాడు, చేస్తాడు. అంటే ఓ శివతత్వమా, ఓ శివజ్ఞానమా, మనస్సు బుద్ధిలో జ్ఞానము, ఆ జ్ఞానంలో నీవు ఉండటం వల్ల అనేక శుభకరమైన సుఖప్రద లాభాలున్నాయి. నిశ్చయంగా ఉన్నాయి. నీవన్నది నిజమే. ఇక నీ ఈ సత్యాన్ని స్వీకరించడమే నాకు మంచిది. అయితే ప్రారంభించు.
ఓం నమ శివాయ. ఓం నమః శివాయ. ఓ శివజ్ఞానమా, శివజ్ఞానం, శీలం, పరహితం, పరశ్రేయస్సు, జపం, తపం, ఇంకా పవిత్రతకై నడుం కట్టిన వారి మార్గానికి అడ్డు రాకుంటే శివజ్ఞానం ప్రాప్తిస్తుంది. అంటే నాకు శివజ్ఞానం కలిగింది నాకు శివజ్ఞానం. నేను మూర్ఖుణ్ణి, మందబుద్ధిని, నేడు శివజ్ఞానినయ్యాను. ఓ పరమేశ, ఓ శివశంకర, నన్ను క్షమించు. ఓం నమః శివాయ. 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 నారాయణ 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 నారాయణ. పార్వతి, దేవర్షి తమరా? అవును, నీ హితం కోరిన వాడిని కనుక ఇక్కడికి వచ్చాను. నా హితమా? పార్వతి, పతిని కోరుతూ తపస్సు ప్రారంభించేందుకు ముందు నీవు కోరుకున్న భర్తను పొందాలంటే శివమహిమావ్రతం చేయాలి. ఈ శివమహిమ వ్రతం గురించి చెప్పి తమరు నా మార్గాన్ని సుగమం చేశారు దేవర్షి. దయచేసి ఓ మాట చెప్పండి. ఈ వ్రతం ఎప్పుడు ఏ విధంగా చేయాలి? మార్గదర్శనం ఇవ్వండి. నేడు చైత్రమాసం తదియ. నేటి నుంచి 1 మాసం పాటు కేవలం ఒకసారి ఆహారం తిని నీవు శివలింగాన్ని బిల్వపత్రాలతో వివిధ ప్రకారాలుగా పూజించాలి. తమరు చెప్పిన నియమాల్ని అనుసరిస్తూ నేను ఈరోజే వ్రతం ప్రారంభిస్తాను మునివర్య. నారాయణ నారాయణ. ఓ